కామ పిశాచి మస్తాన్ సాయి బద్మాష్ పనులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అసలు వీడి ట్రాప్ లో ఎంతమంది పడ్డారు డీటెయిల్ గా చూద్దాం. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మస్తాన్ సాయి ఆగడాలు. 100 మందికి పైగా మహిళల్ని ట్రాప్ చేసి వీడియోలు రికార్డ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేశాడు. ఇక రికార్డ్ చేసిన వీడియోలతో వాళ్ళని పలుమార్లు అత్యాచారం చేశాడు. ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు ఇప్పుడు మస్తాన్ సాయి బాధితులంతా. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ వాళ్ళందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసేవాడంట సాయి. హార్డ్ డిస్క్ లో వీడి బాగోతాలన్నీ కూడా బయటపడ్డాయి. మస్తాన్ సాయి కేసులోకి వెళ్లే కొద్దీ భయంకరమైన విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కరిగా ఇప్పుడు మస్తాన్ సాయి బాధితులు కూడా పోలీసుల దగ్గరికి క్యూ కడుతున్నట్టుగా తెలుస్తోంది. 100 మందికి పైగా అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్లపై అత్యాచారం చేసి ఆ వీడియోలు చూపిస్తూ మళ్లీ బ్లాక్మెయిల్ కి దిగి పలుమార్లు అత్యాచారం చేసినట్టుగా తెలుస్తోంది. ఒక్కొక్కరిగా వీడి బాధితులంతా కూడా బయటకు వస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్దామంటే ఆత్మహత్య చేసుకుంటారంటూ ఒక వీడియోను వాళ్ళకి పంపించేవాడు. దీంతో అనేక మంది భయపడి పోలీసుల వరకు వెళ్లడం మానేశారు. ఇదే వాడు అదునుగా భావించాడు. ప్రస్తుతం మస్తాన్ సాయి దగ్గర దొరికిన హార్డ్ డిస్క్ లో వీడికి సంబంధించిన అనేక భయంకరమైన వీడియోలు బయటకు వస్తున్నాయి. మా ప్రతినిధి జ్యోతి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. జ్యోతి, మస్తాన్ సాయి బాధితులు పోలీసుల దగ్గరకు వస్తూ ఉన్నారా? ఏం చెప్తున్నారు వచ్చిన వాళ్ళు? మస్తాన్ సాయి ఆగడాలు ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఆ విషయాలు తెలుసుకున్న తర్వాత అన్నీ కూడా ఒక ఒళ్ళు గగురు పుడిచేటటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే బాధిత యువతులు ఉంటారో వాళ్ళు నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పేసి భావించినప్పటికీ కూడా మస్తాన్ సాయి మాత్రం ఒక వీడియోని తాను ఉరేసుకుంటాను లేదంటే చనిపోతానంటూ బెదిరింపులకు పాల్పడి ఆ వీడియోను బాధిత యువతులకి పంపిస్తూ ఉన్నాడు. దీంతో వాళ్ళు భయపడి కనీసం పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ఫిర్యాదు చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మస్తాన్ సాయి అవతల బాధిత యువతులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మానసికంగా అంతేకాకుండా శారీరకంగా ఎంతో వేదనకు గురి చేసినటువంటి పరిస్థితి, చాలా ఇబ్బందులు కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి మస్తాన్ సాయికి సంబంధించినటువంటి అనేక అంశాలన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. ఒక్కొక్క యువతిని ఎంత ఇబ్బంది పెట్టాడు, ఎంత టార్చర్ చేశాడు అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొదటగా డ్రగ్ పెడ్లర్గా ఉన్నటువంటి మస్తాన్ సాయి ఎవరైతే డ్రగ్స్కి బానిసలుగా ఉంటారో, ఎవరైతే గాంజాయికి బానిసలుగా ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ అమ్మాయిలకి లేదంటే ఎవరైతే ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి ఎవరైనా సరే వాళ్ళకి డ్రగ్స్ని కానీ గాంజాని ఇవ్వడము, ఆ తర్వాత వాళ్ళ మీద అత్యాచారం చేయడము, ఆ వీడియోస్ని సేవ్ చేసుకునే విధంగా హార్డ్ డిస్క్లో భద్రపరుచుకొని ఆ తర్వాత వాళ్ళకి ఆ వీడియోస్ని అన్నింటినీ పంపించి బ్లాక్మెయిల్ చేయడం. ఒకవేళ వాళ్ళు ధైర్యం చేసి పోలీస్ స్టేషన్లోకి వచ్చి కంప్లైంట్ చేద్దాం అనుకుంటే మాత్రం వాళ్ళకి మళ్ళీ తాను చనిపోతాను, సూసైడ్ చేసుకుంటానంటూ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఈ విధంగా బ్లాక్మెయిల్లో ఒక భాగంగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ విధంగా చాలా వరకు వందలాది మంది యువతులు హార్డ్ డిస్క్లలో ఈ వీడియోస్ అన్నింటినీ కూడా సేవ్ చేసుకోవడం పెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కొక్క యువతికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా ఈ విధంగా సేవ్ చేసుకోవడం, వాళ్ళకి పలుమార్లు ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడం, తర్వాత మళ్ళీ వాళ్ళని పిలిపించుకోవడం, మళ్ళీ పలుమార్లు అత్యాచారం చేయడం. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మస్తాన్ సాయి యొక్క అరాచకాలు ఏంటి అనేవి. దీనికి సంబంధించి ఒక్కొక్కరిగా కూడా బయటికి వస్తూ ఉన్నారు. కానీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మస్తాన్ సాయిని మాత్రం కస్టడీకి తీసుకుంటే అనేక అంశాలు కూడా వెలుగు చూసేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ జ్యోతి. అమ్మాయిలు